హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం కదండి, నేనైతే పప్పు గోంగూర వండుతున్నానండి. అంగండి పప్పు గోంగూర అయితే నేను చాయలు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే గోంగూర కూడా వేసుకుంటున్నాను. పప్పు గోంగూర నేనండి స్టైల్ అంతా చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూర వేసుకున్నాకైతే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి, ఒక స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. పప్పులో ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే పప్పు కూడా బేగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పొయ్యి మీద అయితే ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. అలాగండి, విజిల్ అయితే అయిపోయినాయి, పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే పప్పు అయితే బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను. అది కానీ చూసారు కదండి, ఎమ్మి గోంగూర పప్పు. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. అదండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అదండి, పోపు పెట్టిన కదండి, ఎమ్మి పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి.